Hello everyone, welcome to our channel The Math Minute. So today we are going to discuss a few chapters. So as per the students' request, we are going to discuss 6 chapters, the important questions. So around 1 to 6 chapters important questions are going to discuss in this video. So a few of the students are having tomorrow a grand test. So based upon the students' request, I am going to take the important questions right now. Let's go with the real numbers. Prove that root 5 plus root 7 is an irrational number. So ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటిది, ఇది 3√5 ప్లస్ √7 అనేది ఇర్రేషనల్ నెంబర్ అనేది ప్రూవ్ చేయాలి. సో హౌ యూఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ దట్ వన్. సో మామూలుగా రేషనల్ నెంబర్ అంటే ఏంటిది, లెట్ అజ్యూమ్ దట్ 3√5 ప్లస్ √7 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఫస్ట్ ఇది మనం రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్స్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ఆర్ ఎనీథింగ్. సో రేషనల్ నెంబర్ అంటే ఏంటి, మళ్ళీ మనకి 3√5 ప్లస్ √7 ఈజ్ ఈక్వల్ టు p/q. ఓకే, సో p అండ్ q ఆర్ ఇంటీజర్స్. సో యాజ్ పర్ ద రేషనల్ నెంబర్ పాలసీ ఏంటిది మనకి, p and q are p/q and where q does not equal to 0. Now 3√5 is equal to, I am taking this p/q right side and this plus √7 will become minus √7. Now again I am considering √5 here, which is equal to p minus √7. Denominator q will be going here multiplying with the √7. Appudu √7q by 3q. సో ఇక్కడ చూడండి 3√5 ఈజ్ ఈక్వల్ టు p/q మైనస్ √7 అయింది. సో నేను ఈ √5 ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తున్నాను అంటే 3 అనేది డినామినేటర్ వెళ్తుంది, p మైనస్ q అనేది మళ్ళీ √7తో మల్టిప్లై అవుతుంది. సో √7q అయింది. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p మైనస్ √7q హోల్ స్క్వేర్ బై 3q హోల్ స్క్వేర్. √5 స్క్వేర్ ఈ రూట్ గెట్ క్యాన్సిల్ అవుతుంది, 5 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు. సో నౌ p మైనస్ √7q అనేది ఏ ఫామ్లో ఉన్నట్టు, a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఈ ఫామ్లోకి మనం మార్చుకోవాలి. సో a అంటే ఏంటిది మనకి ఇక్కడ p స్క్వేర్ ప్లస్ 2a అంటే ఏంటిది మనకి ఇక్కడ p అండ్ b అంటే √7q మైనస్ ఆఫ్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే ఏంటిది మళ్ళీ మనకి ఇక్కడ 7q స్క్వేర్. ఓకే, డివైడెడ్ బై 3q స్క్వేర్ అంటే ఏంటిది, 3 3s are 9, 9q స్క్వేర్. సో నా 9 into 5, 5 9s are 45, 45q స్క్వేర్ మైనస్ ఆఫ్ ఈ టర్మ్స్ అన్నీ ఈజ్ ఈక్వల్ లోపలికి తీసుకుంటున్నాం. సో ప్లస్ టర్మ్స్ అనేవి మైనస్గా అవుతాయి. సో p స్క్వేర్ మైనస్ 7q స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టర్మ్ అనేది రైట్ సైడ్ తీసుకుంటున్నాం. దెన్ మైనస్ 2 7pq. నౌ 45లో నుంచి 7q స్క్వేర్ మైనస్ చేస్తే 38q స్క్వేర్ మైనస్ ఆఫ్ p స్క్వేర్ పెండింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఈ మైనస్ 2 7pq అనేది డినోమినేటర్గా మూవ్ అవుతుంది. సో 2pq విచ్ ఈజ్ ఈక్వల్ టు నా √7 పెండింగ్. నా మైనస్ని కామన్ తీసుకుంటే న్యూమరేటర్లో p స్క్వేర్ మైనస్ 38q స్క్వేర్ మైనస్ 2pq విచ్ ఈజ్ ఈక్వల్ టు √7. సో నా ఇక్కడ మైనస్ టర్మ్ అనేది గెట్ క్యాన్సిల్ అవుతుంది. లెఫ్ట్ ఓవర్ ఏంటి, p స్క్వేర్ మైనస్ 38q స్క్వేర్ బై 2pq విచ్ ఈజ్ ఈక్వల్ టు √7. సో ఓవరాల్గా మనకు వచ్చిన ఫామ్ ఏంటిది ఇక్కడ, p స్క్వేర్ మైనస్ 38q స్క్వేర్ బై 2pq ఈజ్ ఏ రేషనల్ నెంబర్. బట్ √7 అనేది ఏంటిది మనకి ఇక్కడ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ టు ది ఫ్యాక్ట్ ఆఫ్ ది √7. సో
So overall totally our assumption was wrong because because 3 and root 5 plus root 7 is irrational. Hope you guys understand. Hello everyone, welcome to our channel The Math Minute. Now we are going to discuss about the sets important question. For example, if we get a question as a is equal to a 1 2 3 4 5 6 and b is equal to 2 4 6 8, then we need to show that n of a union b is equal to n of a plus n of b minus of n of a intersection b. సో మనకి ఏ వాల్యూ ఇచ్చారు, ఏ 1 2 3 4 5 6 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8. సో యూనియన్ అంటే ఇంతకుముందు క్లాస్లో ఏం చెప్పుకున్నాము, సో వాట్ ఎవర్ ద వాల్యూస్ ఏ అండ్ బిలో ఉన్న వాల్యూస్ అన్నిటినీ కలిపి రాస్తాము. సో 1 2 3 4 5 6 అండ్ 8. సో ఏలో ఉన్న టర్మ్స్ బిలో ఉన్న టర్మ్స్ అన్నీ కలిపి ఏ యూనియన్ బిగా రాస్తాం. సో నా n of a union b is equal to, సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 7. సో n of a union b is equal to మనకి 7 అయింది ఇక్కడ. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. నా అలానే ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ b ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటిది, ఏ వాల్యూ 1 2 3 4 5 6 అగైన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 4 6 8. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, యూనియన్ అంటే కలిపి రాస్తాం, ఇంటర్సెక్షన్ అంటే కామన్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే రాస్తాం. సో కామన్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి 2 4 అండ్ 6, 2 4 6. సో నా ఇక్కడ మనకి ఏ ఇంటర్సెక్షన్ వాల్యూ వచ్చింది, ఏ యూనియన్ బి వాల్యూ వచ్చింది. సో ఏ ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 3. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సినది ఈ ఫస్ట్ ఈక్వేషన్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ b ఈజ్ ఈక్వల్ టు n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ b. n ఆఫ్ ఏ వాల్యూ ఏంటిది మనకి ఇక్కడ, ఏ వాల్యూలు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6. ఏలో 6 ఉన్నాయి 6, బీలో ఎన్ని ఉన్నాయి 1 2 3 4. సో 4 మైనస్ ఆఫ్ క్వశ్చన్లో ఏమన్నాడు ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బికి మనకి ఏ వాల్యూ ఉంది 3 మైనస్ 3. 6 plus 4 how much 10. 10 minus 3 is equal to 7. This is the final equation. So from the above equations we have proved that a union b is equal to n of a plus n of b minus n of a intersection b. So ఏమని ప్రూవ్ చేసాము, n of a union b వాల్యూ ఎంత వచ్చింది 7. ఓకే, అండ్ n ఆఫ్ ఏ ప్లస్ n ఆఫ్ బి మైనస్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇదంతా చేస్తే కూడా మనకి ఓవరాల్గా ఫైనల్గా 7 వచ్చింది. హెన్స్ వీ హ్యావ్ ప్రూవ్. హోప్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది మ్యాథ్ మినిట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ద పాలినామియల్. ప్రూవ్ దట్ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 డివైడ్స్ విత్ ద గివెన్ ఈక్వేషన్. సో నౌ లెట్స్ టేక్ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 x పవర్ 4 మైనస్ 2x క్యూబ్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3. సో ఇక్కడ చూడండి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 అనేది ఈ ఇచ్చిన ఈక్వేషన్తోనే డివిజిబుల్ అవుతుందా కాలేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నా ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఫస్ట్ టర్మ్లో మనకి ఎక్స్ పవర్ 4 ఉంది. ఎంత మనం తీసుకుంటే మనకి ఇక్కడ ఎక్స్ పవర్ 4 అని వస్తుంది. సో లెట్స్ టేక్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ ఆఫ్ 4. నెక్స్ట్ ఏంటి ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 2x క్యూబ్. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ స్క్వేర్ కనుక 2x క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అగైన్ ఎక్స్ స్క్వేర్. సో ప్లస్ ఉన్న టర్మ్స్ దగ్గర మైనస్ అవుతుంది, మైనస్ టర్మ్స్ ఉన్న దగ్గర ప్లస్ అవుతుంది. సో ఇవన్నీ మనకి ఇక్కడ మైనస్ అయింది. హెన్స్ ఇది పాజిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ కనుక గెట్ క్యాన్సల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏముంది మైనస్ 2x క్యూబ్ మైనస్ 2x క్యూబ్. సో మైనస్ ఆఫ్ 4x క్యూబ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ 5x స్క్వేర్. సో న్యూ పైన ఉన్న టర్మ్స్ అన్నీ మళ్ళీ కిందికి తీసుకుంటాం. ప్లస్ ఆఫ్ 2x క్యూబ్ ప్లస్
3 అనేది కిందికి డౌన్కి వచ్చేస్తుంది. సో నా ఈ ఈక్వేషన్కి నెక్స్ట్ ఏం చేస్తే మనకి వాల్యూ వస్తుంది, -4x³ ఉంది. ఇక్కడ మనకి ఏం తీసుకుంటే మనకి ఇక్కడ x³ అవుతుంది, ఇక్కడ x² ఉంది. సో వీ నీడ్ టు టేక్ 4x ఇంటూ x² ఏమవుతుంది మనకి ఇక్కడ -4x³. ఓకే, మైనస్ ఆఫ్ 4 2s 8x². నెక్స్ట్ 4 1s 4x ప్లస్ సింబల్. నెక్స్ట్ మైనస్ ప్లస్ విల్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ లెఫ్ట్ ఓవర్ వాల్యూ ఏంటి, 5 మైనస్ 8 అంటే 3x² ప్లస్ ఆఫ్ 4x ప్లస్ 2x 6x ప్లస్ 3. నెక్స్ట్ 3x² ఉంది, ఇక్కడ x² ఉంది. సో ఏం తీసుకుంటే మనకి ఇక్కడ x² అవుతుంది, 3 ఇంటూ x² 3x² ప్లస్ ఆఫ్ 3 2s 6x అండ్ 3 1s 3. ప్లస్ టర్మ్ మైనస్ అవుతుంది అన్నాను కదా, ప్లస్ టర్మ్స్ అని మైనస్ అవుతుంది. సో ఇది గెట్ క్యాన్సల్ ఓవరాల్గా క్యాన్సలేషన్ అయింది. సో వీ గాట్ 0. సో వీ కెన్ సే దట్ yes, 2x² plus 2x plus 1 is exactly divisible. So it divisible by x power 4 minus 2x³ minus 4x² plus 2x plus 3. Hope you guys can understand. Hello everyone, welcome to our channel The Math Minute. So today we are going to discuss a few chapters. So as per the students' request, we are going to discuss 6 chapters, the important questions. So around 1 to 6 chapters important questions are going to discuss in this video. So few of the students are having tomorrow a grand test. So based upon the students' request, I am going to take the important questions right now. Let's go with the real numbers. Prove that √5 plus √7 is an irrational number. So previous class lo manam discuss chesindi entidi, ఇది 3√5 ప్లస్ √7 అనేది ఇర్రేషనల్ నెంబర్ అనేది ప్రూవ్ చేయాలి. సో హౌ యూఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ దట్ వన్. సో మామూలుగా రేషనల్ నెంబర్ అంటే ఏంటిది, లెట్ అజ్యూమ్ దట్ 3√5 ప్లస్ √7 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఫస్ట్ ఇది మనం రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకొని దెన్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఇట్స్ అన్ ఇర్రేషనల్ నెంబర్ ఆర్ ఎనీథింగ్. సో రేషనల్ నెంబర్ అంటే ఏంటి, మళ్ళీ మనకి 3√5 ప్లస్ √7 ఈజ్ ఈక్వల్ టు p/q. ఓకే, సో p అండ్ q ఆర్ ఇంటీజర్స్. సో యాజ్ పర్ ద రేషనల్ నెంబర్ పాలసీ ఏంటిది మనకి, p/q అండ్ వేర్ q డస్ నాట్ ఈక్వల్ టు 0. నౌ 3√5 ఈజ్ ఈక్వల్ టు, ఐఎమ్ టేకింగ్ దిస్ p/q రైట్ సైడ్ అండ్ దిస్ ప్లస్ √7 will become minus √7. Now again I am considering √5 here, which is equal to p minus √7. Denominator q will be going here multiplying with the √7. appudu √7q by 3q. so ikkada chudandi 3√5 is equal to p/q minus √7 అయింది. సో నేను ఈ √5 is equal to ఏం చేస్తున్నాను అంటే 3 అనేది డినామినేటర్ వెళ్తుంది, p మైనస్ q అనేది మళ్ళీ √7తో మల్టిప్లై అవుతుంది. సో √7q అయింది. నౌ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే √5 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p మైనస్ √7q హోల్ స్క్వేర్ బై 3q హోల్ స్క్వేర్. √5 స్క్వేర్ ఈ రూట్ గెట్ క్యాన్సిల్ అవుతుంది, 5 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు. సో నౌ p మైనస్ √7q అనేది ఏ ఫామ్లో ఉన్నట్టు, a మైనస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ ఈ ఫామ్లోకి మనం మార్చుకోవాలి. సో a అంటే ఏంటిది మనకి ఇక్కడ p స్క్వేర్ ప్లస్ 2a అంటే ఏంటిది మనకి ఇక్కడ p అండ్ b అంటే √7q మైనస్ ఆఫ్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే ఏంటిది మళ్ళీ మనకి ఇక్కడ 7q స్క్వేర్. ఓకే, డివైడెడ్ బై 3q స్క్వేర్ అంటే ఏంటిది 3 3s 9q స్క్వేర్. సో నా 9 ఇంటూ 5 9s 45 45q స్క్వేర్ మైనస్ ఆఫ్
ఈ టర్మ్స్ అన్నీ ఈజ్ ఈక్వల్ లోపలికి తీసుకుంటున్నాం. సో ప్లస్ టర్మ్స్ అనేవి మైనస్గా అవుతాయి. సో పీ స్క్వేర్ మైనస్ 7q² విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ టర్మ్ అనేది రైట్ సైడ్ తీసుకుంటున్నాం. దెన్ -2 7pq. నౌ 45లో నుంచి 7q² మైనస్ చేస్తే 38q² మైనస్ ఆఫ్ p² పెండింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఈ -2 7pq అనేది డినోమినేటర్గా మూవ్ అవుతుంది. సో 2pq విచ్ ఈజ్ ఈక్వల్ టు నౌ √7 పెండింగ్. నౌ మైనస్ని కామన్ తీసుకుంటే న్యూమరేటర్లో p² మైనస్ 38q² మైనస్ 2pq విచ్ ఈజ్ ఈక్వల్ టు √7. సో నా ఇక్కడ మైనస్ టర్మ్ అనేది గెట్ క్యాన్సల్ అవుతుంది. లెఫ్ట్ ఓవర్ ఏంటి p² మైనస్ 38q² బై 2pq విచ్ ఈజ్ ఈక్వల్ టు √7. సో ఓవరాల్గా మనకు వచ్చిన ఫామ్ ఏంటిది ఇక్కడ p² మైనస్ 38q² బై 2pq ఈజ్ ఏ రేషనల్ నెంబర్. బట్ √7 అనేది ఏంటిది మనకి ఇక్కడ ఈజ్ ఎ కాంట్రడిక్షన్ టు ది ఫ్యాక్ట్ ఆఫ్ ది √7. సో overall totally our assumption was wrong because because 3 and √5 plus √7 is irrational. Hope you guys understand. Everyone, welcome to our channel The Math Minute. Now we are going to discuss a 4th chapter, pair of linear equations in 2 variables. సో ఒక ఈక్వేషన్ ఇచ్చేసి మనకి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయమని అడిగినప్పుడు ఎలా చేస్తాము. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4 అని మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. సో ఇది మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్స్ అనేది మనం సింప్లిఫై చేద్దాం. సో ఫస్ట్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2. సో x టర్మ్ y టర్మ్ అండ్ x కామా y తీసుకుంటున్నాను. సో x టర్మ్స్ వచ్చేసి 0 1 2 3 తీసుకుంటే నాకు y టర్మ్స్ 2 1 0 -1. సో అప్పుడు ఇదేమవుతుంది మనకి ఇక్కడ 0 2 1 1 అండ్ 2 0. ఇది 3 -1. సేమ్ అలానే ఇప్పుడు 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. సో అప్పుడు xy అండ్ x y సేమ్ టర్మ్ 0 1 2 3 తీసుకుంటే here 2 1 0 -1. సో 0 2 నెక్స్ట్ 1 1 2 0 అండ్ 3 -1. సో ఇప్పుడు ఇది గ్రాఫ్ తీసుకుంటే ఎలా గీయచ్చు గ్రాఫ్ మనం. సో 0.1 2 3 4 5 6 -1 -2 -3 -4 -5 and here -2 -3 -4 -5 and -6 1 2 3 4 5 and 6. సో ఇప్పుడు y యాక్సిస్ అండ్ ఇది x యాక్సిస్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ తీసుకున్నాం 0 2 0 2 నెక్స్ట్ 1 1 1 1 నెక్స్ట్ 2 0. సో 2 0 దెన్ 3 -1 3 -1. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఈక్వేషన్ అనేది పాయింట్స్ అనేవి అరేంజ్ అయ్యాయి. సో లెట్స్ టేక్ ది లైన్. ఇక్కడికి గ్రాఫ్ లైన్ తీసుకుంటే మనకి ఈ ఈక్వేషన్ అనేది వచ్చేసింది x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2y. సో 0 2 సేమ్ లైన్లో ఉంది అండ్ 1 1 సేమ్ 2 0 అండ్ 3 -1. సో ఇక్కడికి కూడా రెండు కూడా సేమ్ ఈక్వేషన్స్లోనే ఉన్నాయి. సో రిప్రజెంటేషన్ అనేది సేమ్ కనుక 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 4. సో దీన్ని ఏమని మెన్షన్ చేయొచ్చు మనం హియర్ కమెంట్
ఈక్వేషన్ని చూసి మనం కమెంట్ ఏమని ఇవ్వచ్చు, దీస్ టూ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్, దే ఆర్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్. సో దీస్ టూ ఆర్ coincident lines. Hope you guys understand. Thank you. Hello everyone, welcome to our channel The Math Minute. So now we are going to discuss in polynomial chapter how we are going to draw the graph using the quadratic polynomial equation. So polynomial equation మనకి సంథింగ్ వాల్యూ ఇచ్చేసి మనకి గ్రాఫ్ గీయమని చెప్పినప్పుడు ఎలా గీయాలి, సో ఆ టర్మ్స్ అనేవి ఎలా తీసుకుంటాం మనకి. సో ఫస్ట్ అనేది మనకి ఏంటి ఈక్వేషన్ ఏంటిది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x అండ్ 3. తర్వాత ఏంటి టర్మ్, మామూలుగా మనకి గ్రాఫ్ గీయాలి అని అంటే మనకి ఎక్స్ అండ్ వై పాయింట్స్ అనేవి ఉంటున్నాయి. సో ఎక్స్ అండ్ వై పాయింట్స్ తీసుకుంటాం, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 అనేది తీసుకుంటాం. సో ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ ఎక్స్, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ అండ్ నెక్స్ట్ మైనస్ 4x అండ్ దెన్ 3, నెక్స్ట్ వై. ఓకే, నెక్స్ట్ ఏంటి ఎక్స్ కామా వై. సో ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఫస్ట్ టర్మ్ మనం ఏం తీసుకుంటాం, -1 0 1 2 3 4 5. సో ఒకటి మైనస్ సింబల్ నుంచి తీసుకుంటాం, నెక్స్ట్ 0 నుంచి నెక్స్ట్ పాజిటివ్ టర్మినల్స్ అన్ని తీసుకుంటాం. సో -1 ఇంటూ 1 ఏమవుతుంది మనకి 1 0 1 2 2s 4 3 3s 9 4 4s 16 5 5s 25. 4x ఇంటూ ఎక్స్ అంటే ఏంటిది మనకి ఇక్కడ 4 1s 4. సో అప్పుడు ఇది 4 అవుతుంది. నెక్స్ట్ 0, నెక్స్ట్ ఏంటి 4 with 1 minus 4. నెక్స్ట్ ఏంటి ఎక్స్ టర్మ్ ఎంత ఉంది 2 ఉంది, 4 2s 8 అంటే -18, 4 3s 12 -12, 4 4s 16 మైనస్ టర్మ్ కనుక -16, 4 5s 20 కనుక -20. సేమ్ నా 3 1s 3, నెక్స్ట్ 3 0s 3 with here we can take it one thing here, 3 1s 3. నెక్స్ట్ సేమ్ టర్మ్ విత్ 3 కామన్, మనం ఎక్కడ మనకి ఎక్స్ టర్మ్స్ అనేవి ఏం లేవు కనుక 3 అనేది కాన్స్టెంట్గా తీసేసుకుంటున్నాం. అలాగే వై వాల్యూస్ అనేవి ఏంటివి మనకి ఇక్కడ ఈ టర్మ్స్ని యాడప్ చేస్తాం. 4 + 1 + 3 8, 3 0 -1 0 3 అండ్ 8. ఈ టర్మ్స్ అనేవి యాడ్ చేసి మనకి వై వాల్యూ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటి ఎక్స్ టర్మ్స్ వై టర్మ్స్ కలిపి ఎక్స్ అండ్ వై వాల్యూస్ తీసుకుంటాం. ఎక్స్ అంటే ఏంటిది ఇక్కడ మనకి -1 అండ్ ఇక్కడ వై అంటే 8, 0 3 1 0, నెక్స్ట్ 2 -1 3 0 అండ్ 4 3 5 8. సో మనకి ఇక్కడ ఎక్స్ వై వాల్యూస్ అనేవి వచ్చినాయి. సో ఇప్పుడు ఇది మనం ఎలా గ్రాఫ్ తీసుకోవాలి, జస్ట్ రఫ్ గ్రాఫ్ చూపిస్తున్నాను నేను. జస్ట్ టేక్ ఇట్ x axis, y axis. సో ఇది మిడ్ పాయింట్ 0 1 2 3 4 5 6 7 8, -1 -2 -3 -4 -5 -6. ఓకే, నౌ -1 -2 -3 -4 -5 -6. సో ఇలా వాల్యూస్ అనేది మనం డ్రా చేసుకోవాలి, 4 5 అండ్ 6. సో ఎక్స్టెండ్ 7 8 అండ్ 9. ఓకే, నౌ సో ఫస్ట్ ఎక్స్ అండ్ వై వాల్యూ మనకి ఏముంది, -1 విత్ 8 ఎక్కడ ఉంది మనకి ఫస్ట్ టర్మ్, -1 అనేది మనకి పాయింట్ అనేది ఇక్కడ ఉంది, అండ్ విత్ పాయింట్ ఎక్కడ 8 అన్నారు అన్నది. ఫస్ట్ థింగ్ మనం స్కేల్ అనేది మర్చిపోవద్దు గ్రాఫ్ తీసుకున్నప్పుడు. -x axis is equal to 1 centimeter is equal to 1 unit and y axis 1 centimeter is equal to 1 unit. ఓకే, సో నా ఇక్కడ మనకి వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, 0 3 -1 8 0 3 1 0. సో మనకి ఇక్కడ ఈ ఎక్స్ అండ్ వై వాల్యూస్ వచ్చినాయి కదా, ఇప్పుడు గ్రాఫ్లో రిప్రజెంట్ చేద్దాం. సో -1 8, -1 ఇక్కడ ఉంది మనకి ఇక్కడ ఉంది, అండ్ 8 అనే టర్మ్ అనేది సో పైన ఉంది. సో వీ విల్ మార్క్ ఇట్ as హియర్. నెక్స్ట్ ఏంటి 0 3 0 అండ్ 3. నెక్స్ట్ 1 0 సేమ్ లైన్ 1.
నెక్స్ట్ 2, -1. 2 ఇక్కడ ఉంది, -1 ఇక్కడ ఉంది కనుక మార్కింగ్ యాజ్ హియర్. నెక్స్ట్ ఏంటి 3, 0. 3, 0 పాయింట్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 4, 3. 4 with 3. నెక్స్ట్ ఏంటి 5, 8. 5 with 8. 8 అనేది మనకి ఇక్కడ పైనకి వచ్చేస్తుంది. సో ఈ పాయింట్స్ అన్నీ మనం మొత్తం ఓవరాల్గా జాయిన్ చేసుకుంటే స్ట్రక్చర్ అనేది ఎలా వస్తుందని చూడాలి. ఓకే, దిస్ ఈస్ ద రఫ్ డయాగ్రామ్. సో ఇలా గ్రాఫ్ అనేది మనం రిప్రజెంట్ చేయొచ్చు. హోప్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్. Hello everyone, welcome to our channel, The Math Minute. So today we are going to discuss about the applications of trigonometry. Applications of trigonometry లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము. సో మనకి ఏదైనా ఒక ఫిగర్ ఇచ్చేసి దాంట్లో కొన్ని యాంగిల్స్ ఇచ్చి మనని విడ్త్ కానీ ఫైండ్ అవుట్ చేయమని చెప్తే అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. An aeroplane at an altitude of 250 meters observes the angle of depression of two boats on the opposite banks of a river to be 45 degrees and 60 degrees respectively. Find the width of the river. సో మనకి ఇక్కడ 2 యాంగిల్స్ ఇచ్చాడు, 60 degrees and 45 degrees. ఓకే, 60 degrees 45 degrees అండ్ మనకి ఇచ్చిన ఆల్టిట్యూడ్ వాల్యూ ఎంత ఉంది 250 meters. సో ఇప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు మనకి 250 meters ఇచ్చేసింది ఆల్రెడీ. సో మనం విడ్త్ ఆఫ్ ది రివర్ కనుక్కోవాలని అంటే let the width of the river can be taken as x plus y. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి విడ్త్ అనేది తెలియదు కనుక x plus y అనేది మెన్షన్ చేస్తున్నాం. సో నా ఇక్కడ 60 degrees ఉంది కదా, 45 degrees ఉంది. సో tan 60 degrees ఈజ్ ఈక్వల్ టు మనకేంటి tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. సో ఏబి బై ఏసీ. సో ఇప్పుడు tan 60 degrees అంటే ఏంటిది మనకి √3. ఏబీ వాల్యూ ఏంటిది మనకి ఇక్కడ 250 meters అండ్ ఏసీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఏసీ తెలియదు మనకి. సో ఇప్పుడు ఏం తీసుకుంటున్నామో మనం ఎక్స్ అనేది అసంప్షన్ తీసుకుంటాం. సో 250/x. సో నాకు ఈ ఎక్స్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి కనుక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 250/√3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 250 × √3/3. నా ఇవి మల్టిప్లికేషన్ చేస్తే మనకి 433/3 వస్తుంది. సేమ్ 60 degreesకి ఎలా చేసామో అలానే 45 degreesకి కూడా చేయాలి. సో 45 degrees ఈజ్ ఈక్వల్ టు AB/AD. tan 45 degrees అంటే ఏంటి 1, AB అంటే 45, AD అంటే y. సో y ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 250 అని తీసుకోవచ్చు. సో మామూలుగా మనం ఇంతకుముందు విడ్త్ అనేది ఎంత అనుకున్నాము, x plus y అనుకున్నాం కదా. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు x plus y. x వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ, x వాల్యూ 433/3 ప్లస్ ఆఫ్ 250. సో ఇవి ఓవరాల్గా మనం ఫైండ్ అవుట్ చేసి ఇది మల్టిప్లికేషన్ చేస్తే 14 పాయింట్ సంథింగ్ వాల్యూ వస్తుంది. 3 1s are 3, 2 4s are 12 అండ్ 3 4s are 12 అండ్ 0.3. సో 14.3 ప్లస్ ఇది 250. సో ఓవరాల్గా యాడప్ చేస్తే మనకి 39 అండ్ 4.3 meters. సో ఇంత వాల్యూ. సో x plus y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మనకి సో ఆన్సర్ వాల్యూ రీచ్ అయింది. హోప్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ది మ్యాథ్ మినిట్. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది స్టాటిస్టిక్స్. స్టాటిస్టిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, లైక్ మీన్, మీడియన్ అండ్ మోడ్. సో 3 పారామీటర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకటే సమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో లిసన్ ప్రాపర్లీ. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఫస్ట్ ఎలా టేబులర్ ఫామ్ రాసుకోవాలనేది చూద్దాం. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ఏంటిది మనకి ఇక్కడ 100 surnames were randomly picked up from a local telephone directory and the frequency distribution of the number of letters in the English alphabet in the surnames was obtained as follows. సో మామూలుగా మనకి ఇక్కడ సర్నేమ్స్ అనేవి ఇచ్చారు. సో వాటిని మనం ఎన్ని నెంబర్స్ ఎలా ఏంటి అనేది మనం ఎలా రాసుకోవాలని చూడాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటిది మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ లెటర్స్. ఓకే, సిఐ. నెక్స్ట్ ఏంటి నెంబర్ ఆఫ్ సర్నేమ్స్. సో ఎఫ్ఐ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ టోటల్ క్లాస్ మార్క్స్. నెక్స్ట్ డిఐ ఈజ్ ఈక్వల్ టు
xi minus a. And next fi into di. సో ఇది మామూలు టేబులర్ ఫామ్ వేసుకుంటాం మనం. యాక్చువల్గా నెంబర్ ఆఫ్ లెటర్స్ మనకి ఏమి ఇచ్చారు అండ్ నెంబర్ ఆఫ్ సర్నేమ్స్. సో అవి ఏంటివి అనేది మనం రాసుకోవాలి. 1, 4 ఎంతమంది ఉన్నారు 6, 4 to 7 30, 7 to 10 40, 10 to 13 16, నెక్స్ట్ 13 to 16 4 అండ్ 16 to 19 4. సో ఇది ఇచ్చిన గివెన్ డేటా. ఓకే, సో నా ఇప్పుడు దీని నుంచి మనం ఇది ఎలా రాసుకుంటాం. 1 to 4 ఎంత 1 to 4 6, 4 to 7 30, 7 to 10 40, 10 to 13 16, 13 to 16 4, నెక్స్ట్ 16 to 19 మళ్ళీ 4. సో ఇవి మొత్తం యాడ్ చేస్తే మనకి fi వస్తుంది. 30 40 16 4 4 6 ఓవరాల్గా మనకి యాడ్ చేస్తే 100 అవుతుంది. సో ఇప్పుడు అలానే సిఎఫ్ వాల్యూస్ ఏం తీసుకుంటున్నాం మనం 6 36 76 92 96 అండ్ 100. ఓకే, ఇప్పుడు క్లాస్ మార్క్స్ అనేది మనకి ఎంత డిఫరెన్సెస్ ఏమున్నాయో చూడాలి. సో నా 2.5 5.5 8.5 11.5 14.5 అండ్ 17.5. సో ఈ మిడిల్లో ఉన్నట్టు మనకి 8.5 అనేది కనుక ఇది 8గా కన్సిడర్ చేస్తున్నాం. సో డిఐ ఈజ్ ఈక్వల్ టు xi మైనస్ ఏ. xi మనకి ఇక్కడ వాల్యూ ఏంటి మనకి ఇక్కడ 6. సో -8 అమ్మన్నాడు కనుక -6 అవుతుంది. ఇక్కడ -3 0 నెక్స్ట్ 3 6 అండ్ 9 fi ఇంటూ డిఐ. సో 6 6 36, నెక్స్ట్ 30 ఇంటూ 3 90 0, నెక్స్ట్ 48 16 3s 48, నెక్స్ట్ 28 అండ్ 24 అండ్ 36. సో సిగ్మా fi ఇంటూ డిఐ ఈజ్ ఈక్వల్ టు మామూలుగా మనకి ఇక్కడ ఉన్నది ఓవరాల్ -18. సో ఇది క్లాస్ సింప్లిఫై చేస్తే మనకి -18 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఈ డేటా బేస్ చేసుకొని మనము సమ్ అనేది చేయాలి. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు n అనేది మనకి ఎంత ఉంది 100. సో n/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 100/2 ఈజ్ ఈక్వల్ టు 50. సో 50 మెంబర్స్ 50 లైస్ ఇన్ ద క్లాస్. ఎక్కడ ఉంది మనకి అరౌండ్ 7 to 10. సో మీడియన్. సో మీడియన్ క్లాస్ అనేది మనకి 7 to 10 అయింది. సో ఎల్ అంటే ఇది మనకి ఇక్కడ లోవర్ బౌండరీ. సో లోవర్ బౌండరీ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియన్ క్లాస్ ఏంటిది మనకి ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 40. సో సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మామూలు మనకి ఇక్కడ ఎంత వచ్చింది సిఎఫ్ వాల్యూ అనేది 36. సో క్లాస్ సైజ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3. సో నా మీడియన్. సో మీడియన్ ఫార్ములా ఏంటిది మనకి మీడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ ఆఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. సో ఎల్ అంటే ఏంటిది మనకి ముందున్న దాంట్లో 7 అండ్ n/2 అంటే 100/2 కనుక 50 వచ్చింది. సిఎఫ్ అంటే 36/40 ఇంటూ హెచ్ అంటే 3. 7 ప్లస్ 50 మైనస్ 36 14/40. ఈ 3 అనేది పైన మల్టిపుల్ అవుతుంది. సో నా 7 ప్లస్ 14 3s 42/40. సో మామూలుగా మనకి ఇక్కడ ఏంటి క్యాన్సిలేషన్ 7 ప్లస్ 40 అండ్ 42 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓవరాల్గా క్యాన్సిలేషన్ తీసుకుంటే మనకి 1.05 అనేది వస్తుంది. సో ఈ 1.05ని యాడ్ చేయాలి. ఇక్కడ 1.05 + 7 అనేది 0.85 అవుతుంది. సో ఇది మనకి
మీడియన్. సో ఇప్పుడు అలానే మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ అనేది ఏంటిది, మనకి అజ్యూమ్డ్ వాల్యూ మనం ఏం తీసుకున్నాం ఇక్కడ, అజ్యూమ్డ్ మీన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 8.5 అని తీసుకున్నాం. సో మీన్ ఫార్ములా ఏంటిది, మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. సో ఏ వాల్యూ అనేది ఏంటి మనకి ఇక్కడ 8.5 ప్లస్ ఆఫ్ మైనస్ 18 ఎఫ్ఐ ఇంటూ డిఐ వాల్యూ అండ్ సిగ్మా ఎఫ్ఐ అంటే 100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 8.5 యాజ్ ఇట్ ఈస్. ఈ 100 మైనస్ 18 ఉంది కనుక డినామినేటర్లో 100 ఉంది కనుక నేను 0.18 డెసిమల్ సింబల్ తీసుకున్నాను. సో మైనస్ చేస్తే నాకు 8.32 వస్తుంది. సో ఇది మెయిన్ వాల్యూ. సో ఇప్పుడు నేను అలానే మోడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు maximum number of surnames. సో maximum number of surnames ఏంటివి, టోటల్ మనకి 40 ఉంది. సో మోడల్ క్లాస్ ఏంటి, సో మనకి 7 to 10 అనేది వచ్చింది. సో లోవర్ బౌండరీ 7, L ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు మనం మోడ్ ఫామ్లో ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఫార్ములా L ప్లస్ F1 మైనస్ F0 బై F1 మైనస్ F0 ప్లస్ F1 మైనస్ F2 ఇంటూ H. సో L ఈజ్ ఈక్వల్ టు 7, F1 ఈజ్ ఈక్వల్ టు మనకి 40 అండ్ F0 ఈజ్ ఈక్వల్ టు 30, F2 ఈజ్ ఈక్వల్ టు 16 అండ్ H ఈజ్ ఈక్వల్ టు 3. ఈ వాల్యూస్ అన్ని ఇప్పుడు పైన ఉన్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. 7 ప్లస్ 40 మైనస్ 30 బై 40 మైనస్ 30 ప్లస్ 40 మైనస్ 16 ఇంటూ 3. 7 ప్లస్ 40లో నుంచి 30 తీసేస్తే 10 అండ్ నెక్స్ట్ 40లో నుంచి 30 అగైన్ 10 ప్లస్ ఆఫ్ 40 మైనస్ 16 24 ఇంటూ 3 యాజ్ ఇట్ ఈస్. 7 అన్నానే ఏం చేసి మనం 10 3s 30 బై 10 ప్లస్ 24 34 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ ఇవి క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకి 0.882 అవుతుంది. సో ఇవి యాడ్ చేస్తే మనకి 7.82. సో ఇది మనకి వచ్చిన మోడ్ వాల్యూ. సో హెన్స్ మీడియన్ వాల్యూ వచ్చేసి మనకి 0.85, మీన్ ఈజ్ ఈక్వల్ టు 8.32 and model size is equal to 7.80. So this is how we are going to find out the mean, median and mode values. Hope you guys can understand. Thank you.